నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఖమ్మం జిల్లా పెనుమెల్లి మండలం వియ్యంమంజర్లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. భార్య దయ్యం పట్టిందంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ భర్తపై మద్యం సేవించి నిద్రిస్తున్న సమయంలో భర్తపై విరుచుకుపడ్డది. అతి దారుణంగా తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తుంది. మరి భార్యకు నిజంగా దయ్యం పట్టిందా తనకు లేదా? మరి భర్త మద్యం సేవించాడని కొట్టిందా? భర్త అరుపులు బయటికి రాకూడదని నోట్లో గుడ్డలు కుక్కి మరీ అతి తీవ్రంగా కొట్టినట్టుగా తెలుస్తుంది. కర్రలతో ఇనపరాడులతో చేతులు విరిచినట్టుగా తెలుస్తుంది. అసలు పూర్తి వివరాలకు వెళ్దాం. ఒకసారి మనం వియ్యంమంజర్లో జంగాల కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వింత సంఘటన. గంగారం వయసు 51, లక్ష్మి 45. వీళ్ళిద్దరూ 35 ఏళ్లుగా కలిసి జీవిస్తున్నారు. మరి లక్ష్మి దయ్యం పట్టినట్టు గత 2 రోజుల క్రితం పెద్ద పెద్ద కేకలు వేస్తూ భర్త నిద్రిస్తున్న సమయంలో తనపై దాడి చేసినట్టుగా తెలుస్తుంది. తన అరుపులు బయటికి రాకూడదని నోటిలో గుడ్డలు కుక్కి తను విచిత్రహాయంగా కర్రలతో కొట్టినట్టుగా తెలుస్తుంది. ఆ కొట్టే సమయంలో ఎలా కొడుతున్నా అర్థం కాని పరిస్థితిలో గంగారాంకి చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తుంది. గంగారాంని ప్రజెంట్ ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్యన ఎప్పుడు గొడవలు అవుతూ ఉండేటట్టుగా సమీకులు చెప్తున్నారు. పేదేళ్ళలో చిన్న చిన్న గొడవలు అవుతూ ఉండేవి, కొట్టుకునే వాళ్ళు, తిట్టుకునే వాళ్ళు అని కూడా చెప్తున్నారు. మరి గంగారాంని ఎందుకు లక్ష్మి తన భార్య ఎందుకు అంత దారుణంగా కొట్టింది? భర్త మద్యానికి బానిసయ్యాడు, ఇంటి పరిస్థితులు పట్టించుకోవట్లేదు, మంచి చెడు ఆలోచించట్లేదు అని లక్ష్మి ఎన్ని చెప్పినా వినట్లేదు. లక్ష్మికి ఏం చేయాలో అర్థం కాలేదు. దయ్యం పట్టిందంటూ ఒక ప్లాన్ వేసుకొని భర్త మద్యం సేవించి వచ్చి పండుకున్న సమయంలో భర్త మీద విరుచుకుపడ్డాడు. మరి తను అరుపులు బయటికి రాకూడదని, ఎవరికి వినపడకూడదని ఆ నోట్లో గుడ్డలు కుక్కి మరి తను చాలా విధాలుగా కర్రలతో ఇనపరాడుతో ఆ చేతులు విరిచిన విధంగా తెలుస్తుంది. ఆ కొట్టే విధానంలో గంగారాంకి చాలా గాయాలయ్యాయి, తీవ్రంగా గాయాలయ్యాయి. హాస్పిటల్ తరలించని తెలుస్తుంది. గంగారాం తను లక్ష్మి తను అంత బలవంగా కొట్టిన తర్వాత అంటే తీవ్రంగా కొట్టినతో తట్టుకోలేక బయటకు ఉరికొచ్చేటప్పుడు ఆ అరుపులు విని చుట్టుపక్కల బంధువులు వచ్చారు. తను వెంటనే హాస్పిటల్కి తరలించారు. లక్ష్మిని నిలదీసినప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు తనకు దయ్యం పట్టింది అని ఒక వింత ప్రవర్తనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి గంగారాం చికిత్స పొందుతూ పోలీసులకు కేసు నమోదు చేశాడు. విచారణలో కావాలనే నా భార్య నన్ను కొట్టింది, ఇలా చేసింది, కక్షపూరితంగా చేసింది, పక్కటెముకలు కూడా ఇరిగినట్టుగా చెప్తున్నారు, కొంచెం తీవ్రంగా గాయాలయ్యాయి అని చెప్తున్నారు. తనకు దయ్యం పెట్టలేదు, ఒక కక్షపూర్వకంగా కొట్టాడని చెప్తున్నారు. కక్షపూరితంగా ఎందుకు కొట్టారనేది తెలియాల్సిన అవకాశం ఉంది. పలు కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది లక్ష్మి మీద. మరి భర్త కొంతకాలంగా మద్యం సేవించి లక్ష్మిని పట్టించుకోవట్లేదు, ఇంటి పరిస్థితులు మంచి చెడు కూడా ఏం పట్టించుకోవట్లేదు. మరి లక్ష్మి ఒక ప్లాన్ తో తన్ని చితకబాదినట్టుగా తెలుస్తుంది. చుట్టుపక్కల వాళ్ళని కూడా దయ్యం పట్టిందన్నట్టుగా చెప్తున్నారు. మరి తనకు నిజంగా దయ్యమే పట్టిందా లేకపోతే కావాలని చేసి? మరి గంగారం చికిత్స పొందుతూ వియ్యంమంజర్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. మరి ఆ విచారణలో తెలియాలి ఈ విషయాలు. అసలు నిజమే దయ్యం పట్టిందా లేకపోతే భర్త తన మాట వినట్లేదని ఈ స్కెచ్ చేసి ఈ ప్లాన్ తో తన భర్తను మార్చుకునే ప్రయత్నం జరిగింది. మరి తనకు ప్రజెంట్ కొంచెం తీవ్రత గాయాలయ్యాయి, చికిత్స పొందుతున్నారు ఖమ్మం హాస్పిటల్. థ్యాంక్ యూ.